విషాద ఘటనపై సీఎం స్టాలిన్ ఎమర్జెన్సీ మీటింగ్ నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు. ఆ మరణ వార్త విని తన గుండె బద్దలైందన్న టీవీకి అధినేత. ఘటన తర్వాత ఎక్స్ వేదికగా స్పందించిన తలపతి విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన రాష్ట్రపతి. ప్రధాని బాధితులకు అండగా ఉంటామని మోదీ, ముర్ము భరోసా. తెలంగాణకు 15,000 కోట్ల పెట్టుబడులు. హైదరాబాద్ ఒరిజినల్ సిటీ అన్న రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ దూకుడు. నేడు రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేట్లో భవన నిర్మాణానికి పునాది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రత్యక్ష విచారణ. డేట్, టైం ఫిక్స్ చేసిన గడ్డం ప్రసాద్. 45 ఏళ్ల తర్వాత మూసీ మహోగ్ర రూపం. ఇంకా జల దిగ్బంధంలోనే ఎంజీబీఎస్ మూసారంగ్బాగ్ బ్రిడ్జ్. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో ఎలా ఇస్తారు? బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు. రేపటి నుంచి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు. రేవంత్ సర్కార్ మోసాలను ప్రజలకు వివరిస్తామన్న కేటీఆర్. టెంపుల్ టూరిజం పై దృష్టి పెట్టాలన్న ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమలను వెడ్డింగ్ డెస్టినేషన్ గా కేర్ ఆఫ్ గా మార్చాలని అధికారులకు సూచన. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ పై కారులో మంటలు. తప్పిన ప్రాణ నష్టం. దగ్ధమైన కారు ముందు భాగం. భారీ వర్షాలకు నిండిన నగర జలాశయాలు. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు. మూసీకి పెరిగిన వరద. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పట్టుబడ్డ 16 కేజీల గంజాయి. కేరళ నుంచి రైలు ద్వారా అక్రమంగా తరలిస్తోన్న ముఠా అరెస్ట్. ఓబులాపురం మైనింగ్ లో పర్యటించిన డీఎఫ్ఓ చక్రపాణి. మైనింగ్ అక్రమ రవాణా జరగలేదని తేల్చిన అధికారులు. ములుగు జిల్లాలో లొంగిపోయిన 3 మావోయిస్టులు. సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ సబరీష్ పిలుపు. మాచర్ల పిఎస్ లో పిన్నెల్లి సోదరుల విచారణ. అధికారులకు సహకరిస్తామన్న రామకృష్ణారెడ్డి బ్రదర్స్. పోలేపల్లిలో అరబిందో ఫార్మసీని తగలబెడతానన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. శాంపిల్స్ సేకరించి నివేదిక ఇస్తామన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో స్నానానికి వెళ్లి 2 యువకులు గల్లంతు. కళ్ల ముందే పిల్లలు కొట్టుకుపోవడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు. త్వరలోనే అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న మంత్రి సీతక్క హామీ. వాంగ్చుక్కు పాకిస్తాన్ తో ప్రత్యక్ష సంబంధాలు. విదేశీ విరాళాల సేకరణపై సీబీఐ దర్యాప్తు షురూ. యూరోప్, నాటో సభ్య దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదన్న రష్యా. తమపై ఎవరైనా దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తామన్న విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్. మైక్రోసాఫ్ట్ కీలక ఉద్యోగిని తొలగించాలి. ఆమె జాతీయ భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించిన ట్రంప్. భారత దిగ్గజ బాక్సర్ మ్యారీకోమ్ ఇంట్లో చోరీ. నివాసంలో ఎవరూ లేని సమయంలో దొంగతనం. ఆసియా కప్ ఆఖరి పోరుకు సర్వం సిద్ధం. దాయాదితో తలపడుతోన్న భారత్.